హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నానండి. ఇదిగో అంతా కూడా దగ్గర పెట్టుకున్నాను, అడ్రస్లు కూడా రాసుకుంటున్నాను. ఏంటికన్నా ఈరోజు ఏం చేస్తున్నాం తాత మనం? కన్నా ఈరోజు ఫ్లవర్ సీడ్స్ ప్యాకెట్స్ అయిపోయాయి కన్నా. ఫ్లవర్ సీడ్స్ ప్యాకెట్స్ తయారు చేయాలి. అలాగే సీడ్స్ కూడా కొద్దిగా ఉన్నాయి, ఇంకా అవి కూడా ఉన్నవి ప్యాకింగ్ చేసేయాలి. మనకి మళ్ళీ గుమలపురం నుంచి ప్యాకింగ్ వస్తుంది, ఈరోజు బుక్ అయింది. మనకి ఒక 2 డేస్లో అక్కడి నుంచి కూడా మళ్ళీ సీడ్స్ వస్తాయి. వచ్చేటప్పుడు మనం ఎవరెవరైతే ఇంకున్నారో అందరికీ కూడా మనం పసుపు, అలాగే వెజిటబుల్ సీడ్స్, తర్వాత ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కూడా మనకు వెయిటింగ్ లిస్ట్ ఉన్న అందరూ కూడా ఇస్తాం. అయితే ఈలోగా వచ్చే లోపల మన దగ్గర నుండి ప్యాకేజ్ చేసేస్తాం. ప్యాకింగ్స్ చిన్న ప్యాకింగ్స్ చేసేస్తే వాళ్ళు పంపించిన వెంటనే మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా నేను మన సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే టెర్రస్ వరకు నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది ఏం చేస్తున్నారంటే అడ్రస్లు పెట్టేస్తున్నారు. నెక్స్ట్ డే సార్ ఎప్పుడు వస్తాయి సార్ అంటున్నారు. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, అంటే ఎంత టైం దీనికి స్పేర్ చేయాలని మీరు తెలుసుకోవాలి. ఈ విత్తనాలన్నీ కూడా ప్యాకింగ్ చేయాలి. ప్యాకింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? తర్వాత మీరు పంపించే వాట్సాప్లో పంపించే అడ్రస్లన్నీ కూడా అది ఈ విధంగా మనం రాసుకోవాలి. రాసుకొని మీరే ఏమడిగారో అవి కూడా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అవన్నీ కూడా ఈ కవర్స్లో మీ అడ్రస్లన్నీ కూడా రాయాలి. ఆ రాసిన తర్వాత సీడ్స్ ఏమి అడిగారో ఆ సీడ్స్ అన్నీ కూడా దీనిలో వేయాలి. వేశాక ఇవి వాసులకి పంపించాలి. తాత, ఇదా మనం ఏమేమి సీడ్స్ ఇస్తున్నాం మన అదే సబ్స్క్రైబర్స్ కి? చాలా మంది అడుగుతున్నారు కన్నా, అదే మంచి పాయింట్ అడిగావు. చాలా మంది అడుగుతున్నారు. అందుకు ఇక్కడ ఇది చూసా, దీనిలో ఒక 9-10 వెరైటీస్ ఉన్నాయి ఈ ప్యాకింగ్ లో అండి. 9-10 వెరైటీస్ అంటే ఇవి కూడా ఉంటాయి తాత? అవి కూడా అవన్నీ ఏమంటారు. ఇందులో ఏంటంటే చిక్కుళ్ళు, గుమ్మడి, తర్వాత ఆనప, మీరు సొర అంటారండి, అలాగే అది టమాటా, తర్వాత కంది, జునుములు, తర్వాత బెండ, బీర, ఇవన్నీ కూడా ఇందులో మనం వేయడం జరిగింది అనమాట. ఇది సపరేట్ ప్యాకింగ్. టమాటా కూడా సీడ్స్ తోనే పెరుగుతాయా? టమాటా కూడా సీడ్సే. టమాటా సీడ్స్ చూడలేదా? లేదు. ఇదిగో టమాటా సీడ్స్ ఈ విధంగా ఉంటాయి అనమాట. ఈ టైప్ లో ఉంటాయి టమాటా సీడ్స్. చూసారు కదా, అంటే టమాటా సీడ్స్ అది. అయితే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కొద్దిగా అర్థం చేసుకోవాలి ఏంటంటే, సీడ్స్ ప్యాకింగ్కే మనకి 1 or 2 days అవుతుందండి. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది పసుపు కూడా కావాలంటున్నారు. పసుపు ప్రస్తుతం అయితే చాలా మందికి ఇచ్చేసానండి. ఎందుకంటే దగ్గరున్న వాళ్ళందరూ కూడా తొందరగా వాళ్ళు వచ్చేసారు, వాళ్ళకి ఇవ్వడం జరిగిపోయింది. మళ్ళీ వస్తుందండి ఇప్పుడు మనకి. అక్కడ మా బ్రదర్స్ వాళ్ళు బుక్ చేయడం జరిగింది, అది వస్తుంది. వచ్చిన తర్వాత నేను మిగతా వాళ్ళకి ఇవ్వగలను. కాబట్టి పసుపు కావాల్సిన వాళ్ళు ఏం లేదండి, కొద్ది రోజులు ఆగండి. ఒక 3-4 daysలో మీకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఏమేమి ఉన్నాయని చెప్పేసి చాలా మంది ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారండి. నేను వీడియోస్లోనే చెప్తున్నాను, అంటే ఏమున్నాయి ఏవి లేవని మీకు చెప్తున్నాను క్లియర్ కట్గా. అంటే ఈ ఉన్నాయని క్లియర్ కట్గా నేను చెప్పడం అంటే ఈ వీడియో వరకే, తర్వాత కొన్ని అయిపోవచ్చు. టెంకిస్ పువ్వులు ఉంటాయి కదా, అది పెరగడానికి పెద్దగా ఎలాగుంటది? టెంకిస్ చాలా అందంగా ఉంటాయి కన్నా, లేడీస్కి చాలా చాలా ఇష్టం. అందులో ఒక 6-7 వెరైటీస్ ఇంకెక్కువ ఉంటాయి. అందులో సింగిల్ పెటల్ అంటే సింగిల్ రెక్క అనమాట, ఒంటి రెక్కతో ఒక పువ్వు ఉంటుంది. అది నేను వీడియో కూడా చేశాను. తర్వాత డబుల్ ఉంటుంది అనమాట. అలాగే మల్టీ, అలాగే కలర్స్లో కూడా చాలా పింక్, వైట్, ఎల్లో, తర్వాత గ్రీన్, రకరకాలు అనమాట. చాలా బాగుంటాయి అనమాట అవి కూడా. అలాగే నేను చూసా పెట్టునియా పెట్టాను, అవి కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇవి ఈ పూల మొక్కలు ఎందుకు పెంచాలి తెలుసా? తోటలో పూల మొక్కల కోసం మనకి తుమ్మెదలు, సీతాకోక చిలుకలు ఇవన్నీ వస్తాయన్నమాట. ఎందుకు? పువ్వుల అట్రాక్షన్ వచ్చి దాని మీద వాలి అవి మిగతా మొక్కల మీద కూడా వాళ్తాయి. అప్పుడు మనకి పాలినేషన్ జరుగుతుంది అనమాట. అందుకోసం పూల మొక్కలు కూడా మనం మిద్దె తోటలో పెంచుకుంటే అది చాలా చాలా మంచిది అనమాట. టెర్రస్లో అది కూడా అందరూ గమనించాలి. పూల మొక్కలు మనం ఎన్ని పెంచితే మనకంతా పాలినేషన్ అనేది మిగతా మొక్కలకి అనేది జరుగుతుంది అనమాట. ఈ రోజు నుంచి నేను కూడా గార్డెనింగ్ చేయడం స్టార్ట్ చేస్తా. ఓకే, కొన్ని మొక్కలు ఆల్రెడీ వేసావు, మరికొన్ని మొక్కలు వేస్తూ రోజు చూడాలి వాటిని. మనం రోజు చూసి మొక్క ఎలా ఉంది, దానికి ఏమైనా వాటర్ కావాలా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా,
మొక్క ఏ విధంగా ఉంది, దానికి ఏమైనా పక్కన గడ్డి లేచిందా, అలాగ అనుకొని అవన్నీ తీసేయాలన్నమాట. అవును తాత, బ్రౌన్ ఆకులు అంటే బ్రౌన్ ఆకులు కొన్ని ఉంటాయి కదా, వాటిని ఉంచాలా తీసిపడాలా? తీసేయాలి. బ్రౌన్ అంటే అది వాడిపోయింది అనమాట. వాడిపోయింది కాబట్టి అది మనం తీసేస్తేనే మంచిది. ఆ విధంగా మనం ఆ విధంగా గమనిస్తూ ఉండాలన్నమాట. ప్రతిరోజు కూడా మనం మొక్కలు చూస్తూ ఉండాలి. ఇకపోతే కొన్ని విషయాలండి మీతో మాట్లాడాలి. చాలా హాట్గా ఉందండి. చాలా చాలా హాట్గా ఉంది. ఈ హాట్ సమ్మర్లో మొక్కల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్త, కంటి పాపలా చూసుకోవాలి మొక్కల్ని. దానికి కొన్ని జాగ్రత్తలు నేను చెప్పాను. ఇంకా ఇంకా చాలామంది అడుగుతున్నారు. కాబట్టి దయచేసి, అంటే అన్ని ఇక్కడ చెప్పలేను కాబట్టి మీకు నేను ఈ వీడియోలో ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి మీ తాలూకా డౌట్స్ని క్లియర్ కట్గా తెలియజేయండి. తెలియజేస్తే మీ డౌట్స్ అన్నీ నేను అక్కడ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దానికి ఏంటంటే మీరు ఎక్కడి నుంచి పంపించారు, ఆ డౌట్ అనేది ఎక్కడి నుంచి చేశారు అనేది చెప్పి, మీ డౌట్ చెప్పి ఆ డౌట్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి దానికి ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ మీరు చూసుకొని ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మీ మొక్కల సమస్యని, అక్కడ ఉండే పరిస్థితిని నాకు తెలియజేయండి. తప్పకుండా దానికి నేను సొల్యూషను నేను చెప్తాను. నాకు తెలియపోయినవి నేను అనుభవజ్ఞులను వాళ్ళని అడిగి నేను చెప్తాను అనమాట. ఆ విధంగా అయితే ఇక్కడ మనకి ఏటేటి విత్తనాలు చాలా మంది అడుగుతున్నారండి. ఇది చూశారు కదా, ఇది నేతి బీర అండి. నేతి బీర వైట్, నేతి బీర మామూలు బ్లాక్ కూడా ఉందండి. నిజంగా నేతి బీరలో ఉండే గుణాలు మీకు చాలాసార్లు చెప్పానండి. చాలా చాలా మంచి పోషక విలువలు ఉన్నాయండి దానిలో. చాలామంది నెగ్లెక్ట్ చేస్తాం నేతి బీర. నేతి బీర మీరు ఆయుర్వేదంలో అడగండి, చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయి అందులో. కాబట్టి వాడండి. నేతి బీర కూడా మీకు పంపిస్తున్నాను. నేతి బీర విత్తనాలు వేసుకోండి. నిజంగా ఒక విషయాన్ని నేను చెప్తానండి, మీరు నమ్మిన నమ్మకపోయినా, యాక్చువల్గా బీర అనేది 3 to 4 months అండి కాపు, అంతే. ఆ తర్వాత మరి అవదు, పోతుంది. కానీ మేమేసిన నేతి బీర ఇంకా ఇంచుమించు 6 months అబౌవ్ అయిపోయిందండి, ఇంకా కాపు వస్తుంది. అది దానికి ఏం చేసామంటే టెక్నిక్ అండి, నేతి బీర ఒకసారి జాగ్రత్తగా మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఆ నేతి బీర ఏం చేసామంటే, నేతి బీర కాపు అయిపోయిన తర్వాత మళ్ళీ వాడిపోయిన ఆకుల్ని కట్ చేసాం అనమాట. కట్ చేసి దానికి మళ్ళీ ఫెర్టిలైజర్ ఇచ్చాం. ఎక్కువగా ఈ టైంలో సమ్మర్లో మనం ఏం చేస్తామంటే, మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలండి మొక్కకి. లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే హ్యాపీగా తీసుకుంటుంది మొక్క. మనం ఇలాంటప్పుడు ఏదో పేడ గత్తం అంటే ఆవుతలకు గత్తం కానీ, లేకపోతే ఇటువంటి హార్డ్వేర్ వేస్తే మొక్క వేడికి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, అది కూడా కన్నా అది కూడా ఏంటంటే, మనం మొక్కకి చుట్టూ అలా వేస్తూ దాన్ని మనం అలా చేస్తే మంచి క్రాప్ వస్తుంది మనకి. అది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఫ్రెండ్స్, ఈ చెప్పండి. సీడ్స్ కూడా అన్ని మీతో జాగ్రత్తగా పెట్టి మేము మా తాతకి ఇస్తాము. ఇవి అంటే అంటే పంపిస్తాం మిమ్మల్ని. పంపిస్తాం, పోస్టల్లో పంపిస్తున్నాం. అలాగేనండి, ఇది చూడండి, ఇప్పుడు మీకు నేతి బీర చూపించాను. ఇది కంది అండి, ఏజెన్సీ కంది. అంటే ఇది మీరు పెరటి తోటలో ఉంటూ వేసుకోండి, ఫార్మ్స్ ఉన్న వాళ్ళు వేసుకోండి. చాలా చక్కగా అవుతాయండి, చాలా బాగవుతాయి. చాలా పెద్ద మొక్క అవుతుంది, క్రాప్ చాలా బాగుంటుందండి. 100%. ఇవి జునుగులండి. ఇది మామూలుగా తొప్పు జునుగులు అంటాం. ఇవి మామూలుగా మిద్దె తోటలో కూడా వేసుకోవచ్చు, మామూలు గార్డెన్స్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి. రెండు సేమ్ సేమ్గా ఒకలాగే ఉంటాయి. ఇది చూసారు, ఇదొకటి ఇదొకటి అనమాట. దాని తర్వాత మీకు తెలుసు బొబ్బర్లు అంటే ఇవి కూడా వేస్తున్నాను అనమాట. తర్వాత రాజ్మా అండి, రాజ్మా. తర్వాత మీకు చెప్పాను కదా 2 years కాసే బెండ, ఇది కూడా ఇస్తున్నామండి. 2 years వస్తుందండి క్రాప్. అలాగే బెండ అయితే పెద్దగా ఉంటది కదా. ఇది నాటు వంగ అండి, చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్ అండి. ఇది కూడా అందరికి పంపిస్తున్నానండి. ఇది కూడా, ఇది బేర అండి, బేర, ఇది బేర. తర్వాత సొర, చిక్కుడు అండి, చాలా మంచి చిక్కుడు, చిక్కుడు అండి. అలాగే ఇది కూడా చిక్కుడు అండి. ఇప్పుడు ప్యాకింగ్ చేయాలండి, ఫ్లవర్ సీడ్స్ అయిపోయాయి. ఇది అందరూ అడిగే జినియా, టెంకిస్ అనమాట, టెంకిస్. తర్వాత ఇది చూశారు కదా, బంతి అండి, ముద్ద బంతి. ఇది ముద్ద బంతి, ఒక బంతి కూడా ఉందండి. తర్వాత ఇది వాడంబరాలు, అంటే మీరు కనకాంబరాలు అంటారు, మేము వాడంబరాలు అంటాం. ఇవి కూడా అందరికీ వేస్తున్నానండి ఇది. దాని తర్వాత బొగడండి, బొగడండి. ఇంకా మరికొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి, అవి కూడా ప్రత్యేకంగా అడిగిన వాళ్ళకి ఇస్తున్నానండి. ఇకపోతే పసుపు అండి, అందరూ కోరేది ఇదే. కొద్దిగా క్వాంటిటీ ఉంది, మనకి మ్యాక్సిమం 2 daysలో వస్తుందండి.
కావాల్సిన ఇస్తాను. చాలామంది కొంతమంది ఫీల్ అయ్యి మెసేజ్ పెట్టారు, సార్ ఏంటి సార్ అప్పుడు అయిపోయి అంటే, నేను యాక్చువల్ ఊహించలేదండి. హైదరాబాద్ వస్తూ ఎక్కువ తెచ్చుకోవాలనుకోలేదు. నా లగేజ్తో పాటు కొద్దిగా తెచ్చుకున్నాను. అవి యాక్చువల్గా మనకి ఒక 1 వీక్లోనే అయిపోయాయండి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పంపించడానికి ప్రయత్నం చేస్తాము. మీరు తొందరపడి మమ్మల్ని అపార్థం చేసుకొని ఏవో ఒకళ్ళిద్దరు చిన్న కామెంట్స్ పెట్టారు. అది మీ విజ్ఞతకి వచ్చి పెడుతున్నాను నేను. ఇదేదో లాభాపేక్షతో కాదు. నేచురల్ సీడ్స్ అందరికీ ఇవ్వాలి, మనకు అడిగిన వాళ్ళకి. అలాగే మీరు కొంతమందికి ఇవ్వాలి. ఫార్మ్స్ వాళ్ళు కూడా నేను చెప్తున్నాను. ఫార్మ్స్ కాబట్టి దయచేసి ఇంటికి వచ్చారండి మొన్న ఒక ఆయన, కామేష్ గారని, ఆయనకి ఇవ్వడం జరిగింది. చెప్పాను నేను, మీరు అయిన తర్వాత మీరు మాకు ఇవ్వండి, నా కోసం కాదు 10 మందికి ఇస్తాను నేను ఆయన కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఇస్తామని చెప్పారు. ఇలాగ ఫార్మ్స్ వాళ్ళు కూడా పంపిస్తాను. అయితే కొద్దిగా పంపిస్తానండి. మీరు ఖచ్చితంగా వేసుకొని మీరు మళ్ళీ 10 మందికి ఇవ్వండి. నాకు ఇస్తే నేను 10 మందికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీకు ఇవ్వలేని తాత? పరిస్థితిలో. అంటే ఈ పార్ట్స్ అన్ని పైన పెట్టి స్టార్ట్ చేయాలా? స్ప్రౌట్ అంటే ఇదిగోండి, నేను వీడియోలో కూడా చెప్పాను. ఇది చూడండి, స్ప్రౌట్స్ వచ్చేసాయి చూసారా. ఇది మనం నాటేటప్పుడు ఈ విధంగా నాటాలండి. ఈ విధంగా నాటితే మనకి పసుపు అనేది తొందరగా అవుతుంది. ఒక 6 టు టెర్రస్ అయితే చిన్న తొట్టు అనుకోండి, 6 ఇంచెస్ 5 ఇంచెస్ గ్యాప్లో పెట్టండి. అదే భూమి మీద అయితే మీరు 8 ఇంచెస్ తీసుకోండి స్పేస్, బాగుంటుందండి. ఆ విధంగా వేసుకొని బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, తాత ఇదండి. మరి ఇలాంటి దానికి ఎలా దానికి చేయాలి? కూడా ఇలా పెట్టాలి, ఇలా పెడితే లేచిపోతుంది పైకి. అదండి. అది కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మీ అందరి కోసమే యాక్చువల్గా నాకు లగేజెస్ ఎక్కువ ఉన్నా సరే హైదరాబాద్ వరకు, విజయనగరం ఎక్కడండి, హైదరాబాద్ ఎక్కడ, ఇక్కడ వరకు తీసుకొచ్చాను. మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా మీకోసమే టైం తెచ్చాం పడుతుంది. ఫ్రెండ్స్. టైం కూడా పడుతుంది. మా మనవడు కూడా ఒక ఛానల్ ఉందండి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని, మీ ఛానల్ పేరేంటి? గౌరవ్స్ గెలాక్సీ. గెలాక్సీ. మంచి డాన్సర్ అండి, బాగా డాన్స్ చేస్తాడు. ఒకసారి చూడండి. ఇంక ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేశాము. మరి మీ అందరి సహకారంతో ఈ విధంగా ఈ న్యాచురల్ సీడ్స్ అనేవి ఇప్పటి వరకు దాదాపుగా 3000 మెంబర్స్కి గత 11 నెలల్లో ఇవ్వడం జరిగిందండి. ఒక్కొక్కసారి కొద్దిగా అయిపోతుంటాయి కాబట్టి మళ్ళీ వచ్చేసరికి టైం పడుతుంది. అప్పుడు కొద్దిగా బ్రేక్ అవుతుంది కాబట్టి అది కూడా గమనించండి. ఇది కంటిన్యూ చేయడానికి మీ అందరి సహకారం కావాలి. మీరు కూడా చాలామంది, శివనాగమణి గారు, మణి గారు, అలాగే ఇప్పుడు భారతీ లక్ష్మి గారు కూడా పంపిస్తున్నారు. అలాగే సిరి గారు చాలా విత్తనాలు పంపించారండి. సిరి గారు ఎందుకంటే ఆమె యాక్చువల్గా ఆ మధ్య తన మా హస్బెండ్కి బాగాలేదు, అయినా సరే వెంటనే వచ్చి నాకు సీట్స్ పంపించారు. మళ్ళీ కూడా పంపిస్తామన్నారు. పద్మశ్రీ గారు పంపించడం వల్లే నేను ఇంకా ఎక్కువ మందికి అక్కడ మాకు శాంతి గారని తను, అలాగే మొండింకలు మీ అందరూ తెలుసు, మహి సౌజి గార్డెన్స్, వాళ్ళైతే ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా వాళ్ళు ఇస్తున్నారండి. వీళ్ళందరికీ కూడా మనం అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఒక్కడి వల్ల సాధ్యం కాదండి ఇది. వీళ్ళందరూ సహకరించడం వల్ల, మరి కొంత ఎవరిని మర్చిపోతే క్షమించమని కోరుతున్నాను. వీళ్ళందరూ సహకరించబట్టే మనం మీ అందరికీ కూడా సీట్స్ ఇవ్వగలుస్తున్నాం. శ్రమ నాది అవ్వచ్చు, కానీ వాళ్ళు ఆ విధంగా ఇవ్వడం వల్లే నేను ఇవ్వగలుస్తున్నాను మీకు. కాబట్టి ఇదంతా అర్థం చేసుకోండి, సహకరించండి. మీ అందరి సహకారంతో ఇంకా ముందుకెళ్దాం. 10 మందికి మనం ఈ న్యాచురల్ సీడ్స్ ఇద్దాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం హీట్ వేవ్స్ ఎలా ఉన్నాయో. దానికి కారణం ఎవరు? మనమే, ఇంకెవరో కాదండి. మన నుంచే మార్పు రావాలి. ఎందుకు మొక్క నాటాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి, ప్రతి ఒక్కరు పెరటి తోటలో కానీ, టెర్రస్లో కానీ 2 మొక్కలు 3 మొక్కలు వెయ్యండి. వేసుకొని మనం ముందుకెళ్ళి, ఒక్క ప్రభుత్వంతో సాధ్యం కాదు. టెంపరేచర్స్ అందరం కూడా కలిస్తేనే తగ్గించగలం, ఇంకో చేయలేం పరిస్థితి. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి, సహకరించండి. మీరు 10 మందికి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ తెలియజేయండి. ఇంకా మిద్దె తోటల్లో, టెర్రస్ గార్డెన్స్లో ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా దానికి సంబంధించి మొక్కలకు కానీ నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు ఏదైతే సమస్య ఉందో చెప్పండి. ఖచ్చితంగా మీకు ఆ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. వీడియో ద్వారా కూడా తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్.